హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సెకండ్ పార్ట్ మేనిఫెస్టేషన్ థాట్ పవర్ వీడియోది. సో దీంట్లో ఏంటంటే ఈ ఎపిసోడ్లో మీరు వాటర్ జనరల్గా ఎక్కడైనా పడితే ఆ డ్రాప్ది డ్రై అయ్యాక ఈ ఫామ్ వస్తుంది. సో దీంట్లో ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ ఒక వాటర్ డ్రాప్ మీద థాట్ పవర్ తోటి ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మన థాట్స్ ఎలా మన సరౌండింగ్స్ని ఎఫెక్ట్ అవుతాయి అనేది మీరు ఈ ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సరౌండింగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ చూపిస్తుంది. ఇది బర్నెడ్ హెర్లిన్ కాప్లిన్ అనే టీం చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ వాటర్ మీద. ఒక వాటర్ డ్రాప్ పడినప్పుడు డ్రై అయ్యాక ఒక మార్క్ వస్తుంది ఇలాగా. తర్వాత థాట్ పవర్ లేనప్పుడు ఇలా సర్కిల్స్ వస్తాయి. మన థాట్ పవర్ బ్యాడ్ థాట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ యాబ్స్ట్రాక్ట్ షేప్స్ వస్తాయి, అన్కన్స్ట్రక్టెడ్ షేప్స్ వస్తాయి. అవి ఎలా పడితే అలా ఉంటాయి. బట్ మనం ఒక ప్యాటర్న్లో మనం మంచి లవ్ తోటి ఫోకస్ చేసి ఆ వాటర్ మీద పెట్టినప్పుడు ఈ హార్ట్ షేప్ కూడా వస్తుంది వాటర్ డ్రై అయినప్పుడు. సో ఈ ఎక్స్పెరిమెంట్ చూపిస్తుంది అనమాట. ఇదేమో డిఫరెంట్ మనకి బ్యాడ్ థాట్స్ ఉండి సరిగ్గా థాట్స్ లేనప్పుడు అబ్స్ట్రాక్ట్గా డ్రై అవుతుంది వాటర్. సో మన థాట్ పవర్స్ చుట్టూ సరౌండింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్ ఎప్పుడైతే మన చాలా మాస్ ఉన్న పీపుల్కి బ్యాడ్ థాట్స్ ఉన్నప్పుడు న్యూస్ ఛానల్లో అప్పుడు ఈ ట్విన్ టవర్స్ గురించి వచ్చినప్పుడు చుట్టూ జనాలందరూ న్యూస్ చూసి చాలా బ్యాడ్ ఫీలింగ్ వచ్చేటప్పటికి ఆ గ్రాఫ్ పైకి లేచింది. అది ట్రేడ్ సెంటర్ కూడా అప్పట్లో క్రాష్ అయిందనమాట. సో ఈ గ్రాఫ్ అదే చూపిస్తుంది. ఏంటంటే చుట్టూ మనుషులు ఒక న్యూస్లో క్రికెట్ చూసి కానీ ఏదైనా చూసి హ్యాపీ ఫీల్ అవుతే దాని ఎఫెక్ట్ కూడా థాట్ది సరౌండింగ్స్కి మంచి ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో ఈ ట్రేడ్ సెంటర్ది జరిగినప్పుడు కేసు మనుషులందరూ కూడా వాళ్ళు చాలా భయంతో ఒక ఇమోషనల్ బ్యాడ్ థాట్ ఉండింది ఏమవుతుందో అనేది. అందుకే ఇది ఆ టైంలో ఈ ట్విన్ టవర్స్ కూడా క్రాష్ అవడం ట్రేడ్ సెంటర్ యుఎస్లో జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఇవన్నీ చూపిస్తాయి. వీటికి కొంతమంది సైంటిస్టులు ఇవి ఏంటంటే ప్రూవ్ చేశారు. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రిపేర్ చేసి ఈ గ్రాఫ్ డిటెక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో మన థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్స్ గురువులు చెప్పేది అందుకే ఎప్పుడు కూడా మంచి క్లీన్ థాట్ పెట్టుకోమని, లేకపోతే ఏ థాట్ ఉండకుండా ఉండమని. ఎందుకంటే మనం ఈ సరౌండింగ్స్ మన థాట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, మనకు కూడా ఆ థాట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఒక పని జరగకపోయినా అది పూర్తిగా సక్సెస్ అయిపోయిందనే థాట్, కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగిందనే థాట్ పెట్టుకోమన్నారు. మళ్ళీ విజువలైజ్ కూడా మనం మంచిగా అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది, పాజిటివ్గా అనుకుంటే కూడా చాలా పనులు జరిగిపోతాయి. సో ఇదేంటంటే లాజిక్ అక్కడ లేదు. మనం అంత చాలా బాగుంది అనేదే ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోమని మాస్టర్స్ చెప్పారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకా మంచి ఈ బుక్స్లో ఉన్న మంచి పాయింట్స్ కూడా ఫర్దర్ వీడియోస్లో తీసుకొస్తాను. ఏవైతే నా థాట్ పవర్ తోటి నాకు ఎలాగ మంచి మంచి జరిగినాయి అవి కూడా నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను. తర్వాత ఈ బుక్స్లో ఉన్న పాజిటివిటీ గురించి కూడా నేను ఇంకా వీడియోస్లో తీసుకొస్తాను. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.